ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్, హ్యావ్ యూ? ఐమ్ వెరీ ఫైన్. ఈరోజు మనము నర్సరీకి వచ్చాము. నర్సరీలో అన్ని ప్లాంట్స్ డీటెయిల్స్ అన్నీ మనం తెలుసుకుందాము. అంటే మీకు ఇంత దూరం రాకుండా మీరు అన్ని డీటెయిల్స్ చూసి మీకు ఏ ప్లాంట్ కావాలో ఆ ప్లాంట్ ఇక్కడ అవైలబుల్ ఉంటే మీరు డైరెక్ట్గా వచ్చి కొనుక్కోవచ్చు. సో నేను మీ కంఫర్ట్ కోసం ఈ వీడియో చేస్తున్నాను అండ్ మీకు షేర్ చేయాలి అనుకుంటున్నాను కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. చలో రండి స్టార్ట్ చేద్దాం. మ్యాంగో మొక్కది పునాస మామిడి అంటారు దాన్ని. ఓకే, వెరైటీ పేరు. అది సంవత్సరానికి 2 సార్లు వస్తాయి అది కాపు. ఓకే, దీని షేప్ వచ్చి రౌండ్ ఉంటుంది, యాపిల్ టైప్. ఓకే, అంటే ఇప్పుడు అది మనం ఇప్పుడు నేను ఈ రోజు కొని పెట్టాను అనుకోండి, ఎన్ని ఇయర్స్కి అది ఫ్రూట్స్ ఇస్తుంది? 2 years, 6 yearsకి వస్తుంది ఫ్రూట్స్. ఓకే, వచ్చినప్పుడు సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. 6 ఇయర్స్కి అయితే చెట్టు కాపు స్టార్ట్ అవుతుంది. ఓకే, కాపు స్టార్ట్ అవుతుంది. కాపు ప్రతి వేరే మామిడి చెట్టు అయితే సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది, అది కూడా వేసవికాలం వస్తుంది. ఓకే ఓకే, ఇది సంవత్సరానికి 2 సార్లు వస్తుంది. స్పెషాలిటీ 2 సార్లు వస్తాయి. వెరైటీ పేరు పునాస మామిడి. ఓకే, అంటే ఇది కలర్ ఏమైనా చేంజ్ ఉంటుందా? కలర్ గ్రీన్ గానే ఉంటుంది. షేప్ యాపిల్ షేప్ వస్తుంది. ఓకే, యాపిల్ షేప్ లో ఉంటుంది, రౌండ్ గా. ఓకే ఓకే. ఇదేం మొక్కలండి? ఇది దానిమ్మ. దానిమ్మ అంటే దీనికి కూడా ఏమైనా స్పెషల్ గా ఉంటుంది. ఇందులో 2 రకాలు ఉంటాయి దానిమ్మలు. ఓకే, ఒకటి సీడ్ లెస్ ఉంటుంది, ఒక సీడ్ తోనే ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు వీటిలో మీరు ఐడెంటిఫై చేయగలుగుతారా సీడ్ లెస్? ఇది సీడ్ లెస్, ఎందుకంటే మేము తయారు చేసేటప్పుడు విత్తనం అలాగే వేరు చేసి పెట్టగలుగుతాం. వచ్చిన తర్వాత అయితే మొక్క 2 ఒక రంగున ఉంటే వేరు చేయలేము. ఓకే, అంటే ఇప్పుడు అయితే ఇది సీడ్లెస్. ఇది ఎన్ని ఇయర్స్ పడుతుంది మాకు? అంటే 6 months కోసం. 6 months కి మొత్తం ఫ్రూట్ స్టార్ట్ అవుతుందా? నాటిన డేట్ కి సంవత్సరంన్నర. ఈ దశలో ఉన్నప్పుడు ఇంకా 6 నెలలకు ఫ్రూట్ వస్తుంది. 6 నెలలకి ఫ్రూట్ ఈ దశలో ఉన్నప్పుడు. ఇప్పుడు మేము ఇదే తీసుకుని పెట్టుకున్నాము అంటే 6 months కి ఫ్రూట్ అయితే వచ్చేస్తుంది, ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 101%. ఓకే, అంటే ఇది ఇంకా పెద్దగా అవుతుందా? దీనికి వచ్చేస్తుంది ఇంకొక 4 ఇంచులు, 1 ఫీట్ హైట్ అవుతుంది. ఓకే, బుష్ అవుతుంది. ఓకే ఓకే, ఈ 4 ఫీట్లకే ఫ్రూట్స్ స్టార్ట్ అవుతుంది. సీడ్ లెస్ ఉంటుంది. అది వేరే మన మార్కెట్లో అమ్మేదైతే సీడ్ ఉంటుంది. ఓకే, దీనికి సీడ్ ఉండదు, ఓకే, డైరెక్ట్ జ్యూస్. అంటే ఇది మీరు ప్రొపగేషన్ చేసింది. ఓకే ఓకే, అందుకే 101% నైస్. ఇది అయితే సీడ్లెస్ అంట, చూడండి సీడ్లెస్, వెరీ గుడ్ కదా. ఇది ఎంత ఉంటుందండి కాస్ట్? మా దగ్గర ఇక్కడ సబ్సిడీ రేట్ ఉంటుంది. ఓకే, 100 రూపీస్. బయట అయితే మీకు 150 రూపీస్. ఓకే, సో చూడండి ఇక్కడ ఏం పేరు? సో ట్రాసా గార్డెన్ సెంటర్లో ఇది పొమోగ్రానైట్ సీడ్లెస్ ఉందండి మొక్క. సో మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. ఇక్కడ వచ్చి మీకు అడ్రస్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో నెక్స్ట్ ఓకే, నిమ్మకాయ అనుకున్నా. ఈ ఆరెంజ్ ఇది ఏమైనా స్పెషాలిటీ ఉందా ఈ మొక్కకి? ఆరెంజ్ అంటే మామూలు రెడ్ ఆరెంజ్, మామూలు నాగపూర్ కమలాలు అంటారు కదా. ఓకే, అది ఆ చెట్టు. ఇది ఎంత టైం పడుతుందండి? ఆల్రెడీ వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ ఎక్కడైనా ఉన్నాయా మనకి అని అనిపించింది. ఇది ఎంత అండి కాస్ట్? ఇది 250. 250. దీని సీడ్లింగ్ వచ్చి మీకు 100 రూపీస్ ఉంటుంది. ఇంత అయితే పెంచిన వల్ల 250 అయింది. దీనికి ఖర్చు అంతా అంటే మనకి చిన్నగా తీసుకుంటే అయితే 100 రూపీస్లో వస్తుంది అంటండి. బట్ ఇది ఆల్రెడీ మనకి ఫ్రూట్ స్టార్ట్ అయిపోయాయి కనుక 250కి కాస్ట్. సో ఇది ఇంకా ఈజీ అండి, మనం వెయిట్ చేయకుండా ఇలా కూడా తీసుకోవచ్చు. 200లో అంటండి కాస్ట్. సో మీరు ఇది కూడా ట్రై చేయొచ్చు. ఇది ఏంటండి? ఇది ఫ్లవర్ చెట్టు, ఫ్రూట్ కాదు. ఓకే, ఇది ఫ్లవర్ ప్లాంట్ అండి. సంపంగి పూలు అంటారు కదా. సంపంగి పూలు అంటారు. ఫ్లవర్స్ ఎక్కడ ఎక్కువ వస్తాయి? ఇది గ్రాఫ్టింగ్ ఇది. ఓకే, ఇది డైరెక్ట్ సీడ్ తోనే వచ్చింది కాదు. ఇది కింద వచ్చి గ్రాఫ్టింగ్ ఉంటుంది. కింద వేరు చూపిస్తారా ఒకసారి? ఇది గ్రాఫ్టింగ్. ఈ కింద మొదలు వేరేది ఉంటుంది, పైన సంపంగి. ఇది గ్రాఫ్టింగ్ కట్టాలి ఇట్లా కవర్తో. కింద వేరేది అది క్రాస్ చేసి 2 జాయింట్ చేసి రూటెక్స్ 4 అని ఒకటి పౌడర్ వస్తుంది. దాన్ని కట్ చేసి దాన్ని టచ్ చేసి జాయింట్ చేయాలి. ఈ జాయింట్ చేసిన 20 రోజుల వరకు కవర్ తీసేయాలి. కవర్ తీసేసి ఇది అతుక్కుపోతుంది. అప్పుడు ఎక్కువ పూలు వస్తాయి దాన్ని. డ్రాప్ సైడ్ హైట్ పెరగకుండా. ఇది ఎంత అండి కాస్ట్? 300. ఇది గ్రాఫ్టింగ్ రేటే ఎక్కువ ఉంటుంది. గ్రాఫ్టింగ్ తయారు చేసింది నేను, కట్టింది ఇది గ్రాఫ్టింగ్. మొదలు వేరే చెట్టు, పైన సంపంగి గ్రాఫ్టింగ్. ఇది పప్పాయ కదండి? తైవాన్ పప్పాయ. మనది కాదు, ఇక్కడ కాదు. తైవాన్ ఇట్లా షేప్ వస్తుంది కదా.
ఓకే ఆ షేప్ వెరైటీ ఇది కూడా ఈ సంవత్సరానికి కాపు వస్తుంది. ఓకే ఆకులు పైన 4 వస్తాయి, కింద కాండానికి మొత్తం కింద వరకు కాపు వస్తుంది. ఇదే దాన్ని కాసేట్లు. ఓ నైస్. చూడండి ఈ పపాయాకి నార్మల్గా అయితే మనకి పైన మనకి ఫ్రూట్ అనేది కనిపిస్తుంది, బట్ ఈ స్పెషల్ ఏంటి అంటే మనకి కింద వరకు పపాయస్ వస్తాయి అంటండి. ఓన్లీ పైన కాకుండా నాకు తెలిసినంత వరకు పపాయాస్ పైన ఒకటి చూశాను, బట్ వీళ్ళు చెప్పేది ఏంటి అంటే మొత్తము కింద స్టెమ్ వరకు కూడా పపాయాస్ వస్తాయి, లీవ్స్ పైనే ఉంటాయి అంటున్నారు. సో ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. తైవాన్ తైవాన్ వెరైటీ తైవాన్. ఓకే ఇది వెరైటీ తైవాన్ అంటండి. మామూలు పపాయ కాదు, మామూలుది కాదనమాట. సో ఈ పపాయ తైవాన్ నుంచి వచ్చిన ప్లాంట్ అండి ఇది. సో మీకు చెప్పాను కదా ఎలా కాస్తాయి అని. సో ఇది కాస్ట్ కూడా కనుక్కుందాం. కాస్ట్ ఎంత అండి? కాస్ట్ 40 రూపీస్ అండి. చాలా తక్కువ రేట్ అనిపిస్తుంది, బికాస్ వెరైటీగా కూడా ఉంది కాబట్టి ఇది మనం ఈజీగా బై చేయొచ్చు అనుకుంటున్నాను. మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. సో నెక్స్ట్ సిప్లేరియా బర్గెటెడ్ అంటారు దీన్ని. ఇది ప్యూర్ ఇండోర్ ప్లాంట్, ఎయిర్ ప్యూరిఫికేషన్ అవుతుంది. ఓకే ఇది పట్టుకుంటాను ఆగండి. ఇదేమన్నారండి? సిప్లేరియా వరిగేటెడ్ అంటారు దీన్ని. ఆకులు వల్ల వరిగేటెడ్ అయితే ఓకే ఈ వరిగేటెడ్ అయితే ఇది ఏంటంటే ఇండోర్ ప్లాంట్. ఇది ఓకే ఇది లోపల పెడితే వారానికి ఒకసారి డైరెక్ట్ సన్లైట్ చూపిస్తుంది. సన్లైట్ తోనే పెరుగుతుంది. ఇంటీరియర్ అంటే ఇంటి లోపల పెడితే ఇంటి లోపల పెట్టచ్చు వారానికి ఒక్కసారి, అంటే వీక్లీ వన్స్ సన్ రైజ్ 1 గంట కోసం ఇవ్వాల్సి. ఓకే చెప్పనా, ఈ మొక్క ఇంట్లోనే పెట్టుకోవచ్చు అండి, కానీ వీక్లీ వన్స్ అయితే సన్ రైజ్ అయితే కంపల్సరీ ఇవ్వాలంటండి. సో చూడండి బాగుంది. 60 రూపీస్ కాస్ట్ 60 రూపీస్ అంటండి. మోర్ ఫంకమ్ ఇది నార్మల్ వెరైటీ. ఓకే విద్యా సిట్ అంటారు తెలుగు. ఓకే మామూలు ఇంట్లో విద్య చేస్తే చిన్న చిన్న ఆకులు కట్ చేసుకుని పేపర్లో పెట్టుకోవడం పిల్లలు అర్థం చేస్తుంది. మోర్ ఫంక్ అంటారు ఇట్లా షేప్. అదే చెట్టు ఇది పెద్దగా పెద్ద. ఇది ఎంత కాస్ట్ అండి? ఇది 350, అది 60, సేమ్ చెట్టు. ఓకే ఇది గ్రోత్ వచ్చింది కనుక కాస్ట్ ఎక్కువ. ఏదైనా మీరు చిన్న ప్లాంట్ తీసుకుంటే కాస్ట్ తక్కువ ఉంటుంది కదా. అవును. అనే గోట్ తీసుకోవాలి. నెరలెప్ క్రోటన్ అంటారు దీన్ని. వాయిస్ వస్తుందా? నెరలెప్ క్రోటన్ అంటారు దీనికి. డాట్స్ ఎల్లో కింద వస్తాయి. ఓకే డాట్స్ అన్ని ఎల్లో అవుతుంది. ఇది కూడా ప్యూర్ ఇండోర్ ప్లాంట్, వీక్లీ 1 టైప్ సన్ రైజ్. ఇది ఏదంటే ఇది అన్ని ఇండోర్ అంటారు కానీ ప్యూర్ ఇండోర్ ఏది ఉండదు. కొంచెమైనా సన్ రైజ్ కావాలి. వారం వరకు ఇంట్లో సర్వే అవుతుంది. వారం తర్వాత కొంచెం మనీ ప్లాంట్ ఉంటుందండి. మనీ ప్లాంట్ ఇంట్లో సన్ రైజ్ కావాలి. దేనికైనా కొంచెం సన్ రైజ్ చూపిస్తే హెల్దీగా పెరుగుతుంది, లేదా ఆకులు డౌన్ అయ్యి. ఓకే అంజీరా చెట్టు అంటారు. అంజీర్. ఓకే ఇది కూడా గ్రాఫ్టెడ్ సేమ్ అట్లనే. కింద మొదలు వేరే ఉంటుంది, పైన గ్రాఫ్టింగ్ వేరే ఉంటుంది. ఓకే మొదలు మన పొలం ఎక్కడ వచ్చినాయినా మొదలకి దానికి చెట్టు గ్రాఫ్టింగ్ పెడితే. ఇది ఎన్ని ఇయర్స్ పడుతుంది? ఇది 2 ఇయర్స్ పడుతుంది. 2 ఇయర్స్ ఫ్రూట్ రావడానికి. లేటెస్ట్ తయారు చేసింది అంటే ఇది ఇంకా 2 ఇయర్స్ పడుతుంది. 2 ఇయర్స్ పడుతుంది. ఓకే అంజీర్ ఎంతండి కాస్ట్? ఇది 90 రూపీస్. 90 రూపీస్ అంటండి. అంజీర్ ప్లాంట్ కొంచెం ఇది ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇది బీజ్తో తయారు చేసింది. అల్ల నేరేడు చెట్టు అంటారు కదా. ఓకే నేరేడు. ఓకే అల్ల నేరేడు పెద్ద చెట్టు, పెద్ద కాయ నేరేడు చెట్టు. ఇది మామూలు విత్తనం వేసి తయారు చేసింది, గ్రాఫ్టింగ్ అయితే కాదు. ఇది చాలా ఏళ్ళు పట్టొచ్చు. 2 సంవత్సరాలు రావచ్చు, 3 సంవత్సరాలు రావచ్చు, 6 ఏళ్ళు పట్టవచ్చు, అది చెప్పలేదు. ఓకే సో ఇది విత్తనం వేసి పెరిగిన మొక్క అంటండి. సో దీనికి టైం చాలా పట్టొచ్చు, లేదో రావచ్చు అని చెప్తున్నారు. అండ్ ఈ కాస్ట్ ఎంత అండి దీన్ని? ఇది 50 రూపీస్. 50 రూపీస్ అండి కాస్ట్. ఓకే ఫ్రూట్ కూడా ఉంది కదండి, అంటే ఇప్పుడు వీటికి ఫ్రూట్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఓకే 2 మంత్స్లో వచ్చేస్తాయి. ఇదెంత అండి కాస్ట్? 150. 150 అండి. ఏమన్నారు అది? పప్పల పనసకాయ అంటారు కదా, పెద్దగా ఉంటుంది చూడండి. పనసకాయ. పనసకాయ కాదు, జాక్ ఫ్రూట్ కాదు. నిమ్మకాయలో దబ్బకాయ దబ్బకాయ కదా. ఓకే దబ్బకాయ అంటండి. చూడండి సైజ్ ఇంకా నా హైట్ కూడా లేదు. దీనికి అప్పుడే మనకి ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. ఇంకొక 1 month లో వచ్చేస్తాయి. 2 months లో మంచిగా ఫ్రూట్ రెడీ అయిపోతుందంట. హైట్ ఇంకా నా హైట్ కూడా లేదు. చూడండి 150 అండి కాస్ట్. ఇది సపోటా, పాల సపోటా అంటారు, కోన్స్ సపోటా అంటారు దీన్ని. ఇట్లా కోన్స్ సపోటా అంటే కూడా 6 months ఆల్రెడీ బడ్డింగ్ లో ఉంది కూడా. చూడండి సపోటా కూడా ఆల్మోస్ట్ మనకి ఇంకా హైట్ ఎక్కువ రాలేదు, బట్ కనిపిస్తున్నాయి.
హైట్ కాదు ఇది. హైట్ అవ్వదా? ఇప్పుడు మీరు చూపించిన అన్ని అవ్వవా? అవ్వవు. గ్రాఫ్టింగ్ ఉన్నాయి, అవ్వవు. గ్రాఫ్టింగ్ లేని హైట్ అయిపోతుంది. తీసాను మొత్తం. ఇంకొకటి ఏంటంటే గ్రాఫ్టింగ్ చేసిన మొక్కలు హైట్ అయితే అవ్వవంటండి. మనం విత్తనం వేసిన మొక్కలు మటుకు మనం ఇంట్లో చెట్లు లాగా పెద్ద పెద్దగా అయిపోతాయి కదా, అవి విత్తనం మొక్కలు అంటారంట. ఈ గ్రాఫ్టింగ్ చేసినవి చాలా చిన్నగా ఉంటాయి, బట్ మీకు ఫ్రూట్స్ ఆ స్టేజ్లోనే మీకు ఫ్రూట్స్ వచ్చేస్తాయంట. సో నాకు ఇన్ఫర్మేషన్ తెలీదు, నేను కూడా ఇప్పుడే తెలుసుకుంటున్నాను. సో నైస్ ఇన్ఫర్మేషన్. మీకు కూడా ఎవరికైనా తెలియదేమో అని మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. హోమ్ గార్డెన్ కి, టెర్రస్ గార్డెన్ కి గట్రా బాగుంటాయి. ఓకే, ఇలాంటి ప్లాంట్స్ మనం హోమ్ గార్డెనింగ్ కి చేసుకోవడానికి, ఎందుకంటే మనకి స్పేస్ అండ్ ఆ ఏర్లు పెద్దగా వచ్చేసి అదన్నీ డిస్టర్బెన్స్ కావద్దు అంటే మీరు ఇలా తీసుకోవచ్చు అంటండి. ఇదైతే చాలా మనకి మెయిన్ చాలా బాగుంటది. 16 ఇంచెస్ 17 ఇంచెస్ పాట్స్ లో కూడా పెట్టుకోవచ్చు. ఓకే, జాక్ ఫ్రూట్ ఇది విత్తనంతో తయారు చేసింది. ఇది చాలా హైట్ అవుతుంది. టెర్రస్ గార్డెన్ పనిచేయదు, ఓకే, హోమ్ గార్డెన్ పనిచేయదు. భూమి ఉంటే కొంచెం జాగా ఎక్కువ. సో ఇప్పుడు మనం టెర్రస్ గార్డెన్ చేయాలంటే స్పెషల్లీ అడిగి కొనుక్కోవాలి, గ్రాఫ్టెడ్ కొనుక్కోవాలి. అదే నార్మల్ మనం ఎర్త్ లో కింద నేల మీద పెడుతున్నాం, నేల మీద కిసాన్కి, రైతులకి గట్ట పెట్టుకోవాలంటే ఇట్లాంటి రైతులు కూడా ఇప్పుడు కూడా అది 150 అంటే. ఇది జాక్ ఫ్రూట్ అంటారు. దీని పనస, తెలుగులో పనస చెట్టు. జామకాయ అనుకున్నా కదా 15 అంటే అండి. అండ్ జాక్ ఫ్రూట్ కూడా 150. అండ్ అది జాక్ ఫ్రూట్ అయితే ఇత్తనం వేసింది, మనకి సపోటా అయితే చిన్నగా ఉండగానే మనకు ఫ్రూట్స్ వస్తాయి. ట్రై చేయండి మీరు ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ఇదండి మెండోవిల్లా క్రీపర్ అంటారు దాన్ని. ఇంత పెద్ద పేరు ఏంటి? మెండోవిల్లా క్రీపర్. ఇది ఏదైనా పిన్సింగ్ ఉన్నా, షో కోసం పిన్సింగ్ ప్లాంటింగ్ చేసుకుంటే మొత్తం క్రీప్ అవుతుంది. ఇట్లా ఫ్లవర్స్ కూడా వస్తాయి. ఇది సంవత్సరం అంతా ఇయర్ లాంగ్ ఫ్లవర్స్ వస్తాయి. ఏ రోజు ఫ్లవర్ లేదు అంటే ఉండదు. ఇక్కడ సో చూడండి, మొత్తం ఇయర్ మొత్తం ఫ్లవరింగ్ వస్తుందంట. అండ్ మనం ఏదైనా పిన్సింగ్, క్రీపింగ్ అవన్నీ చేసుకోవచ్చు. తీగలు అంటారు కదండి తెలుగులో, తీగలు అల్లుకుని పోతాయి, అలా ఇది అల్లుకుంటా వెళ్ళిపోద్ది. మీరు ఎంత హైట్ వేసినా అదంతా ఫుల్ గ్రీనరీ వచ్చేస్తుంది. అండ్ ఇంకా షోకి ఓన్లీ గ్రీనరీ కాదు, ఫ్లవరింగ్ చాలా బాగుందండి, వైట్ కలర్లో ఉంది. ఈ ఫ్లవర్ కూడా మనకి ఇయర్ మొత్తం వస్తుందండి. ఇంకా కలర్ కూడా ఉంది, పింక్ కలర్ కూడా ఉంది చూడండి, పింక్ అండ్ వైట్ ఉంది, చాలా బాగుంది. ఎంత అండి కాస్ట్? 300 అంటండి. ఇది ఆల్మోస్ట్ కొంచెం అంటే ఇంకా ఇంత వెత్తు కూడా వచ్చేసింది, చిన్నగా ఏం లేదు ప్లాంట్. అల్లుకుంటుంది కదా. సో చూడండి, ఇక్కడ చాలా రీజనబుల్ గా ఉన్నాయి ప్రైజెస్. విత్తనం వేసినవి అయితే కాస్ట్ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ ప్లాంట్ చిన్నగా ఉంటే ఇంకా చాలా తక్కువ ఉన్నాయి రేట్స్. రీజనబుల్ అనిపించాయండి నాకు ఇప్పుడు వరకు చూసినవి. సో మీరు కూడా ఇక్కడికి రీచ్ అయ్యి ఈ ప్లాంట్స్ మీకేమన్నా ఇప్పుడు మేము చూపించినవి ఏది ప్లాంట్ కావాలో యూ కెన్ బై హియర్. తక్కువ అయితే రేట్స్ ఉన్నాయి, రీజనబుల్గా ఉన్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఫ్రూటింగ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది, ఎందుకంటే చాలా చిన్న చిన్న వాటికి ఫ్రూట్స్ వచ్చేసినాయి అంటే నాకు బాగా నచ్చింది. మెయిన్ ప్లేస్ లేని వాళ్ళు టెర్రస్లో మంచిగా టెర్రస్ గార్డెన్ చేసుకోవచ్చు, ఎందుకంటే ప్లేస్ ఎక్కువ ఆక్యుపై కాదు కదండి. సో చూద్దాం. నార్మల్గా వెళ్ళిపోతుంది. ఇది కూడా ఇంపార్టెంట్ సార్, హైడ్రేంజీ అంటారు దీన్ని. ఇది సమ్మర్లో ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. ఇది కేరళలో ఎక్కువ ఉత్పత్తి అవుతాయి ఈ చెట్లు. ఇక్కడ మన క్లైమేట్ కూడా సెట్ అవుతాయి. ఇక్కడ ఎంత ఎండ ఉంటే అంత బాగా వస్తాయి చెట్లు. సమ్మర్లోనే ఎక్కువ వస్తాయి. నార్మల్ టైంలో ఉంటాయి, ఫ్లవర్స్ ఎక్కువ రావు. హైడ్రేంజియా అంటారు దాన్ని.
ఇది స్నేక్ చూడండి, ఇది స్నేక్ ప్లాంట్ అంట. ఈ ప్లాంట్ గురించి ఏం వెరైటీయో కనుక్కుందాం. ఇది స్నేక్ ప్లాంట్ అంటారు. దీని బయాలజికల్ పేరు అగావియా మదర్ ఇన్ లా టంగ్ అంటారు దీన్ని. ఓకే, అగావియా మదర్ ఇన్ లా టంగ్ ఇది ఎయిర్ ప్యూరిఫికేషన్ అవుతుంది, ప్యూర్ ఇండోర్ సర్వే అవుతుంది. ఓకే, ఇంకా మన బాత్ ఫ్రెషనర్కి, రూమ్ ఫ్రెషనర్కి ఇది పెట్టుకుంటారు. ఇది ఏంటంటే ఎయిర్ గాలిని శుద్ధి చేసే ప్లాంట్ అంటారు తెలుగులో. ఓకే. అంటే ఇప్పుడు ఇంటికి మంచిది అని అంటారు, అది ఎంతవరకు కరెక్ట్ అండి? ఇది ఇంటికి మంచిది అనేది కానీ దీంట్లో వేరే వెరైటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు స్నేక్ ప్లాంట్ లో మనకి ఒకటే వెరైటీ కాదండి. యాజ్ మై నాలెడ్జ్ నేను ఒకటే ఉంటుంది అనుకున్నాను, కానీ కాదంట, చాలా వెరైటీస్ ఉన్నాయి. ఇది ఏంటంటే ఎయిర్ ని మొత్తం శుద్ధి చేస్తుంది, అంటే ప్యూరిఫై చేస్తుంది. అంటే ఎయిర్ అంటే మనం ఈ ప్లాంట్ ఉన్న ప్లేస్ ఎయిర్ మొత్తం ప్యూరిఫై అవుతుందంట. సో ఇది కాకుండా నాకు తెలిసిన మటుకు ఈ ప్లాంట్ స్నేక్ ప్లాంట్ ఇంట్లో ఉంటే మంచిది అని కూడా అన్నారు. సో మనం చూద్దాం ఈ నర్సరీలో ఆ ప్లాంట్ కూడా ఉందా అనేసి అడుగుదాం. ఓకే, ఇది ఎంతండి కాస్ట్? 170. ఓకే, 175. ఓకే, 175 అంటండి. మెయిన్ మనము ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎయిర్ ఎంత ప్యూరిఫై అయితే అంత మంచిది, కాబట్టి ఐ థింక్ మనం ఇది బై చేస్తే మంచిది అనుకుంటున్నాను, ఇంట్లో ఉంటే మంచిది అనుకుంటున్నాను. ఈ రెండు 25 years. ఓకే, 21 years. ఏమన్నా ఫ్రూటా ఇది ఏంటి అసలు ఇది? అవును, లాస్ట్ టైం కూడా ఆయన చెప్తే ఎన్ని క్వశ్చన్లు వేసాను తెలుసా దీనికి. కొంచెం నాలెడ్జ్ వచ్చింది, ఎక్కువ రాలే. కానీ ఇది అంటే 25 years అంటే 25 years నుంచి పెంచుతున్నారా? ఇది రేజిమెంటల్ ప్రాపర్టీ, ఇది అమ్మడానికి కూడా లేదు. మేము Okay. నర్సరీ జ్ఞాపకార్థంగా ఈ చెట్టు పెట్టాము. అంటే 25 years బ్యాక్ పెట్టారా? బోన్సై తయారు చేసి లేదంటే చిన్నగా ఉంటుంది కదండి ఇంత ఈ చెట్టు అక్కడ రావి చెట్టు ఒకటేసారి ప్లాంటింగ్ చేసింది, అది పెద్దగా అయిపోయింది, చిన్నగా. ఓకే, ఓకే, దీనికి అదే బోన్సై ఉంటుంది. ఓకే. ఇది సైజ్ ఇంతకంటే అంతకంటే పెరగదు మీకు. ఆకులు నేచర్. ఇప్పుడు మొన్న వరకు ఆకులు రాలియా, ఆకులు రాలేదండి, మళ్ళీ వచ్చింది. అంటే ఇది దేనికండి? షో అయినా లేకపోతే దీని వల్ల ఏదైనా అసలు ఒకవేళ అమ్మదలుచుకుంటే 52,000 వస్తుంది. ఓ, ఓకే, ఓకే. మింట్ ఇది మింట్ తులసి. ఇవేంటంటే టీ, గ్రీన్ టీలో టీ కింద ఉపయోగించుకోవచ్చు. ఓకే, కఫ్కి ఓకే, దానికి ఉపయోగపడుతుంది ఇది. ఓకే, దీని స్మెల్ ఏంటంటే మింట్ లాగా స్మెల్ వస్తుంది. ఒకసారి స్మెల్ చూడండి. ఓకే. ఇది ఎంత ఉంటుందండి కాస్ట్? కాస్ట్ 35 రూపీస్ ఉంది. నేను చూసేటప్పుడు తీయన్న. మింట్ తులసి అంటే తీసుకున్నానా? ఎంత అన్నారు? 45. 35. ఓకే, మింట్ స్మెల్ తెలుస్తుంది. గ్రీన్ టీ కాదు. అసలు పోయకూడదు, తీసుకుందామా? గ్రీన్ టీలో ఇది హెల్త్కి మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇది మీరు చెప్పండి, నేను కవర్ ఇది చేస్తాను. మింట్ తులసి అంటారు. ఇది హెల్త్కి బాగా పనిచేస్తుంది. ఉదయం పూట కఫ్, గొంతుకు కఫ్ ఉంటుంది కదా, ఒక ఆకు కొంచెం తించుకొని నవ్వులి వాటర్ తాగితే కఫ్ అంతా క్లియర్ అవుతుంది. దానికోసం ఉపయోగపడుతుంది ఇది. ఇది యాక్చువల్ హర్బల్ ప్లాంట్, మింట్ తులసి అంటారు. ఏది దీనిలో ఒకటి బెస్ట్ నాకు ఇవ్వండి, నేను ఇది తీసేసుకుంటాను. ఆకు తక్కువ ఉంది కదా? ఆకు వస్తుంది, చెట్టు బాగోదు, తర్వాత ఆకు ఎప్పుడైనా వస్తుంది. మింట్ తెలుస్తాం. చూడండి,
స్మెల్ చూస్తే మింట్ స్మెల్ వస్తుంది. సో నేను కూడా గ్రీన్ టీలో వేసి రేపటి నుంచి స్టార్ట్ చేద్దామని నేను మింట్ తులసి తీసుకున్నానండి. కాస్ట్ 35 రూపీస్. ఇది లవంగ తులసి. ఇది ఓకే, ఇదేంటండి? ఇది లవంగ స్మెల్ వస్తుంది. లెమన్ తులసి అని కూడా అంటారు దీన్ని. గ్రీన్ టీలు ఉంటాయి కదా, మా 5 రకాల గ్రీన్ టీలు ఉంటాయి. ఒక రకమైన ఆకు ఇది. దీంతో గ్రీన్ టీ తయారు చేస్తారు. గ్రీన్ టీ ఓకే ఓకే తయారు చేస్తారండి. ఆకు పౌడర్ తయారు చేస్తారు. ఎంతండి కాస్ట్? ఇది 35. ఓకే. ఇది లెమన్ గ్రాస్. ఇది కూడా గ్రీన్ టీలో ఒక రకమైన టీ. ఇది లెమన్ గ్రాసా? ఓకే. ఇది కొంచెం టీ ఉడికేటప్పుడు కొంచెం ఆకు వేసుకుని కొంచెం ఉడికే వరకు ఉంచి తర్వాత టీ చేసుకోవచ్చు, బాయిల్ చేసి. లెమన్ లైక్ మన గ్రీన్ టీలో వేసుకోవచ్చు అంటండి. లెమన్ గ్రాస్ అంటారంట. ఇది కాస్ట్ ఎంత అండి? 50 రూపీస్. సో ఇది హెల్త్ కి కూడా మంచిదా అండి యూస్ చేస్తే? ఉపయోగపడి. అచ్చా. సో మనం ఇప్పుడు వరకు చూసిన ఈ తులసి ఇవన్నీ మనకి కప్పం అండ్ కోల్డ్ వీటికి చాలా బాగా పనిచేస్తుంది అంటండి. ఇది తేజ్ పత్తా. ఓకే. బిర్యానీ అన్నారు కదా. ఓకే ఓకే, ఇదేనా? ముదిరిపోయింది కాబట్టి ఇది మనకి ఇది బిర్యానీ ఆకు అంటండి. ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంట్లో నార్మల్ బిర్యానీ ప్రిపేర్ చేసినప్పుడు చూసాను కానీ ఎప్పుడు చూడలేదు. సో డ్రై అయితే మనం సేమ్ అలానే బిర్యానీ ఆకులాగా మనకు కనిపిస్తుంది. ఇది ఎంతండి కాస్ట్? 250 అంటండి. లైక్ ఇది ఇంకా ఎంత ఎత్తు పెరుగుతుంది అంటే ఎంత హైట్ పెరుగుతుంది? ఇది టెర్రస్ గార్డెన్ చేసుకోవాలంటే పైన చిగురు తెంపేయాలి. ఓకే. చిగురు తెంపితే డార్క్ ఉంటుంది. ఓకే. పెంచుకోవాలనుకుంటే చిగురు వదిలేస్తే పైకి వరకు పెరుగుతుంది. ఓకే. అంటే ఎట్లా డ్రై అంటే ఎండిపోతే ఆక మనం కోసి డ్రై చేసుకోవాలా? కోసి డ్రై చేసినాకైతే ఎక్కడైనా దొరుకుతుంది మార్కెట్ లో. పచ్చాకు దొరకదు. పచ్చాకు స్మెల్ అలా ఉంటుంది. పచ్చిది కూడా మనం వేసేసుకోవచ్చు. ఓకే ఓకే. నేను ఇంకా డ్రై అయ్యాకే వేయాలి అనుకుంటున్నాను. కాదంటండి పచ్చివి కూడా అలానే వేసేసుకోవచ్చు అంట. ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంటది అంటున్నారు. చూడండి, ఇది సబ్జా గింజలు అంటండి. సబ్జా మనం ఇంట్లో హీట్ తగ్గుతుంది అంటారు. సమ్మర్లో ఎక్కువ యూస్ చేస్తారు. సో ఇది మొక్క చూడండి, పెద్దవి కూడా ఉన్నాయి. మీకు నేను ఆ వీడియో కూడా చూపిస్తాను. నల్లగా గింజలు రాలుతాయి. అవే సబ్జీలు వాటర్ వేస్తే ఉబ్బుతాయి. సో ఇక్కడికి కట్ చేసుకోవాలి అంటే మనం కట్ చేసాక మళ్ళీ వస్తాయా? కట్ చేసాక మళ్ళీ వస్తాయి. కొంచెం ఆకులు పెరిగితే మళ్ళీ వస్తుంటాయి. ఓకే. అంటే సైజ్ ఇంకా పెరుగుతుంది అండి? ఇంత పెరుగుతుంది. చెట్టు పెద్దగా అవుతుంది. అక్కడ ఉంది చూడండి పెద్ద చెట్టు. ఓకే ఓకే. దీని నుంచే మీరు కట్ చేసి పౌడర్ చేసి. ఇప్పుడు మీరు ఇప్పుడు వరకు చెప్పిన మొక్కలకి అన్నిటికీ మనం వాటర్ ఎన్ని టైమ్స్ ఇవ్వాలండి? సమ్మర్లో 40 degrees కంటే ఎక్కువ ఎండ ఉంటే ఓకే 2 times పోయవలసింది. ప్రతి చలికాలం వర్షాకాలం అయితే కొంచెం తగ్గించాలి వాటర్. ఎంత రోజు ఇచ్చి రోజు పోయాలి. డిగ్రీస్ పైన ఉంటుంది చెట్లకి. ఆకులు ఇట్లా డౌన్ అయినాయి అంటే అవి ఎండ ఎక్కువ తీవ్రత ఎక్కువైనట్టు. ఇదొకటి చూడండి, ఈ మొక్క ఫ్లవర్స్ బాగుంది. వాళ్ళు చెడ అంటారండి. సంవత్సరానికి ఒక్కసారి వస్తాయి ఫ్లవర్. ఓకే. ఇదేంటంటే మొత్తం ఈ ఒక్కసారి వచ్చినప్పుడల్లా ఇంత ఒక 50 మీటర్ 4 మూలన స్మెల్ వస్తుంది. సాయంత్రం పూట ఏదైనా పార్టీ అయినప్పుడు పాట్లో పెడితే మీకు పర్ఫ్యూమ్ యూజ్ చేయవలసిన అవసరం ఉండదు. రూమ్ ఫ్రెషనర్ వాడవలసిన అవసరం ఉండదు. ఓకే. స్మెల్ చాలా బాగుంటుంది అంటండి.
సో ఇది ఎక్కడదండి మనకి? ఇది వచ్చింది బెంగళూరు నుంచి, కర్ణాటక. ఓకే. దీని ప్రాపర్ కర్ణాటకలోనే ఎక్కువ ఉంటాయి ఇవి. కొండల ఏరియాలో ఉంటాయి. మన కొండల మధ్యలో పోతుండగా స్మెల్ వస్తాయి కదా, అదే చెట్టు. ఓకే. అంటే ఇది ఇంకా పెద్దగా అవుతుందా, అల్లుకుంటుందా? మీరు మనం టెర్రస్ చేసుకోవాలంటే ఎప్పుడైనా ఒకటే తరీగా ఓకే. ఈ మొక్కలు కొనలు చివర్లు కట్ చేసేస్తే అక్కడికక్కడే బుష్ అయిపోతుంది ఏ చెట్టు అయినా ఏదైనా. మీరు అంటే విత్తనంది కాకుండా గ్రాఫ్టెడ్ వెరైటీ తీసుకోవాలి. గ్రాఫ్టెడ్ వెరైటీ తీసుకొని మీరు 16 by 16 ఇంచెస్ పాట్స్ తీసుకోవాలి. రెడ్ సాయిల్ 3 తీసుకోవాలి. 3:1:1 ఏంటంటే 3 ఏంటంటే సాయిల్, 1 వర్మీ కంపోస్ట్, 1 కోకోపీట్, 5 kg నీమ్ కేక్. 3 మిక్స్ చేసి ఈ టబ్కి హోల్ ఉందా లేదో చూసుకోవాలి. హోల్ తప్పనిసరి ఉండాలి వాటర్ డ్రైన్ అవ్వడానికి. హోల్ క్లియర్ చేసి దానిపైన పెంక పెట్టి సగం మట్టి వేసి కవర్, మీరు ప్యాకెట్లో తీసుకుంటే కవర్ చింపి యాస్టీస్కి అదే మట్టితో పెట్టి పైనుంచి మట్టి వేసి, మీరు హైట్ పెంచకూడదు అనుకుంటే పైన చిగురులు దింపేయాలి. ఆటోమేటిక్ మీకు అప్పుడు ఫ్లవర్లు వస్తాయి, హైట్ తక్కువ అవుతుంది, మీకు బరువు తగ్గుతుంది. ఇది టెర్రస్ గార్డెన్ చేసి దీనికి ఇంకా మనకి ఇప్పుడు పురుగు అవన్నీ పడుతూ ఉంటాయి కదండి, దానికి మీరు అలాంటప్పుడు ముందుగానే మనం ముందుగానే నీమ్ ఆయిల్ అని ఒకటి వస్తుంది. ఓకే. అది 1 లీటర్ నీటిలో ఒక అరమూత కలిపి ఓకే. పైన డక్కన ఉంటుంది. ఎంఎల్ హిసాబ్ అయితే 5 ml కలపాలి. 1 లీటర్ నీటిలో కొంచెం డిటర్జెంట్ కలపాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ నీమ్ ఆయిల్ కాబట్టి వాటర్లో కలవదు. కొంచెం డిటర్జెంట్ కలిపి స్ప్రే చేయాలి. అప్పుడు మీకు అడ్వాన్స్గా ఇది పురుగు రాకుండా అడ్వాన్స్గా స్ప్రే చేసుకుంటే ఏంటంటే పురుగు రాకుండా ఉంటుంది. మీరు పెట్టగానే 5 రోజులకి ఈ నీమ్ ఆయిల్ స్ప్రే చేసి, నీమ్ ఆయిల్ స్ప్రే మనం భూమిలో కూడా కలిపినాం. నీమ్ కేక్ అని వేప పిండి అంటారు దాన్ని. అది కూడా వేప విత్తనాలతో తయారు చేసి, అది కూడా భూమిలో పురుగు రాకుండా వేడి పురుగు చేదు ఉండి అది వేరే పురుగు రాకుండా పనిచేస్తుంది. మీ పేరండి? నా పేరు రాంబాబు అమ్మ. రాంబాబు గారు మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. దాని రేట్ అంటే మన ప్రైజెస్ చెప్పారు, అండ్ ఆ చెట్టుకి ఏంటి ఇంపార్టెన్స్ అవన్నీ చెప్పారు. సో థ్యాంక్స్ అలాట్ అండి. అండ్ ఇంకొకటి, మనకి టెర్రర్ గార్డెనింగ్ చేసే వాళ్ళకి ఆ మొక్కల్ని ఎలా చేయాలి అంటే, పైన మనం కట్ చేసేస్తే అది బుష్ లాగా వచ్చి అక్కడే అవుతుంది. లేదు మనం గార్డెన్లో అంటే కింద మట్టిలో పెడితే పైకి వెళ్తుంది. అలాంటిది కూడా చెప్పారు. అండ్ మనకి టెర్రర్ గార్డెన్ ఉన్న వాళ్ళు ఏ మొక్కలు కొనాలి, అండ్ నార్మల్గా మనం గ్రౌండ్లో మనం గార్డెన్ చేసుకోవాలంటే ఏ ప్లాంట్స్ కొనాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్స్ అలాట్ అండి. థ్యాంక్ యూ.
నేను ఈ మొక్క తీసుకున్నానండి 35 రూపీసే కాస్ట్. తులసి, మింట్ తులసి అంటే మనం గ్రీన్ టీలో వేసుకోవచ్చు అని చెప్పారు ఈ లీవ్స్. సో నేను ఇది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. నేను గ్రీన్ టీ కూడా తాగుతాను కాబట్టి ఇది నాకు యూస్ఫుల్గా అనిపించింది. సో నేను ఈ మొక్క తీసుకున్నాను. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంది. లాస్ట్ వీకే మా హస్బెండ్ వాళ్ళు వచ్చి ఆల్మోస్ట్ కొన్ని మొక్కలు కొన్నారు. సో నేను రాలేకపోయాను, అందుకే నేను ఈ వీక్ వచ్చాను. అండ్ మా బ్రదర్ వాళ్ళకి ఒకటి. సో ఇవి ఎంత పెరుగుతుంది అండ్ నేను గ్రీన్ టీ తాగినప్పుడు ఎలా ఉంది అవన్నీ కూడా నేను డీటెయిల్స్ మీకు తర్వాత నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చూసారు కదండి నర్సరీ. మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనకి మొక్కలు 35 నుంచి కూడా ఉన్నాయి. అండ్ నేనైతే తులసి తీసుకున్నాను, చాలా బాగుంది. సో మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.